అవ్వండి. రోజుకి 100 సార్లు కాల్స్ చేస్తాను. 100 సార్లు లిఫ్ట్ చేసి రెస్పాండ్ అవుతానే 100 ఉండండి. సార్లు పని కాల్ చేసే ఇంకేం వర్క్ అవసరం ఉండదు లేదు. కదా మీకు. డైలీ 100 సార్లు ఎవరు కాల్ చేస్తారు కస్టమర్ కి? ఎందుకు చేయలేము? ఎవరు చేయకూడదని ఎవరు చెప్పారు? డబ్బు కట్టిన 100 వాళ్ళకి సార్లు చేసి అంటే ఎంత సార్? అడగొచ్చని ఉండదు సార్, రూల్స్ 12 ఉందే. గంటలు వేసుకో. అందుకే నేను రోజుకి 100 సార్లు ఫోన్ చేస్తా. ఒక్క రోజుకి 100 సార్లు ఫోన్ చేస్తా. ఒక్కరోజు 100 వేరియస్ సార్లు కాల్ నంబర్స్ నుంచి చేస్తే కాల్ చేస్తా. వినండి వేరియస్ నంబర్స్ నుంచి కాల్ చేస్తా. చెప్పండి 100 సార్లు చెప్పండి. నాకు మాట్లాడేస్తాను. చేస్తాను సార్. మీకుందా ఓకే? బెట్టింగ్ ఆడేశారా ఏమైనా డబ్బులంతా? లేదా నేను ఇంకేమైనా బెట్టింగ్ ఆడితే చేశారా? 100 ఆడతా. మీకు ఎందుకు సార్ అది? మీరు ఏమవుతారు నాకు? మీకెందుకు మరి నేను మీరు చేయాలి? నాకేమవుతారు సార్? అడ్వైజర్ అవుతారు మీరు నాకేమన్నా? అడ్వైజరా మీరు? నాది ఏంటి? పర్సనల్ అడ్వైజరా మీరు? అడ్వైజర్ కాదు, డబ్బు కట్టండి అయితే. అడ్వైజర్ ఎందుకు ఇస్తారు సార్? డబ్బు పేమెంట్ కట్టండి రిగార్డింగ్ అయితే. అడగండి, అప్డేట్ తీసుకోండి. అదే కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రబీ ఛానల్కి. రికవర్ ఏజెంట్స్ కస్టమర్కి ఏ విధంగా అడ్వైజులు ఇస్తారో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో, ఐసిఐసి బ్యాంక్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి. క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది. కార్డ్ నంబర్ ఏం సార్ అది? ఇంకా పేమెంట్ చేసుకోలేదు. అమౌంట్ ఇస్తున్నాను ఇప్పటి నుంచి సార్ ఆల్మోస్ట్ 1 year. అంటే జాబ్ చేస్తున్నారు కదా మీరు? జాబ్ చేయట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఎట్లా అయితే ఇది పే చేయాలి కదా సార్. మీరు జాబ్ లేదనే రీజన్ వల్ల ఎన్ని నెలలని ఆపేస్తారు? అట్లీస్ట్ మల్టిపుల్ ఏబిలిటీ ఉంది. బయట ఎక్కువ 2-3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటాయి. అవి కూడా అయిపోయింది. కొంచెం సమయం తీసుకొని సెటిల్మెంట్ చేస్తాను సార్. ఒక 2 months టైం పడుతుంది నాకు. ఇంకా 2 months సార్? ఆల్రెడీ మీరు 4-5-6 months అవుతుంది పేమెంట్ చేసి. మళ్ళీ ఇంకా 2 months అంటే ఎట్లా సార్? అది పాసిబుల్ కాదు సార్. ఇంత రోజులు మీకు టైం ఇవ్వడం. అట్లీస్ట్ మినిమం డ్యూ చేయండి. మినిమం కట్టే పొజిషన్ ఇప్పుడు నేను లేను. మినిమం కట్టే పొజిషన్ లో కూడా లేదంటే కష్టం సార్. ఖచ్చితంగా అయితే అది క్లియర్ అవ్వాలి. ఎన్పిఐకి వచ్చేసింది మీ ఫైల్. ఊరికే ఏం కాదు. 6-7 నెలలుగా పే చేయకుండా ఉన్నారు. ఏదో ఒక నెల అయితే ఎక్స్క్యూజ్ చేయగలుగుతాము. ఇట్లా అన్ని మంత్స్ మీరు కట్టకుండా నాకు సోర్స్ లేదు అంటే ఎట్లా చెప్పండి? ఏదో జాబ్ ఏంది లేకపోయేది అంటే మీకు మీరు ఏ జాబ్ కావాలనుకున్నా ఆ జాబ్ దొరికితేనే డబ్బులు కడతారా చెప్పండి? ఉన్న జాబ్ పోయింది కదా. ఉన్న జాబ్ పోయిందండి, దానికి ఆల్టర్నేట్ ఏదైనా చూసుకోవాలి కదా. అర్థం కాలేదు. ఆల్టర్నేట్ ఏదైనా జాబ్కి వెళ్ళాలి కదా. అప్పుడే కదా మీకు సోర్స్ మంత్లీ మీకు ఎక్స్పెండిచర్ ఉంటుంది. అవంతా ఎట్లా రన్ చేస్తున్నారు? మరి జాబ్ ఏం చేయకుండా లాస్ట్ 6-7 months గా ఉంటున్నారు. జాబ్ చేయకుండా మరి ఎట్లా సార్ ఫ్యామిలీ రన్ చేయగలుగుతారు? దానికైనా మీకు ఇన్కమ్ కావాలి కదా. ఇప్పుడు నేను ఎట్లా బతుకుతున్నారో అదే అడుగుతున్నారా, లేకపోతే కార్డు ఫర్దర్ గా ఎట్లా కడతారో అదే అడుగుతారా మీరు? నేను కార్డు గురించి అడిగింది, కానీ కార్డు మీరు పే చేయాలంటే నాకు ఇట్లా వే ఆఫ్ సోర్స్ లేదు, నాకు జాబ్ లేదు, దానివల్ల నేను ఇప్పుడు చేసుకోలేదు. ఇంకా 2 months టైం కావాలని అంటున్నారు. అట్లా కుదరదు కదా. అదే నేను చెప్పేది. చెయ్యాలి సార్. ఆల్టర్నేట్ ఏదైనా జాబ్ చూసుకోవాలి, లేదా బయట ఏదైనా తీసుకొచ్చి అమౌంట్ క్లియర్ చేయాలి. అది నేను చెప్పలేదు. ఎక్కడ తేవాలా? బయట వడ్డీలకి ఇస్తారు కదా. వడ్డీలు మీకు తెలిసిన వాళ్ళు లేదా మీ రిలేటివ్స్, మీ వైఫ్ ఉన్నారు, మీ వైఫ్ సైడ్ ఏదైనా ఇన్కమ్ ఏదైనా మీరు ట్రై చేయండి, అడగండి. మీరు అడిగేయండి, మరి అయిపోతుంది. ఫ్యామిలీ రన్ ఏం సార్? మీరు అడిగేయండి సార్. మీరు ఏమన్నా హెల్ప్ చేయండి. ఎవరు? మీరు. నేనా? మీరు నాకేమవుతారు? మీరు ఏమవుతారు నాకు? ఏమవుతారు సార్? అడ్వైజర్ అవుతారు మీరు నాకేమన్నా? అడ్వైజరా మీరు? నాది పర్సనల్ అడ్వైజరా మీరు? అడ్వైజర్ కాదు, అడ్వైజర్ ఎందుకు ఇస్తారు సార్? పేమెంట్ రిగార్డింగ్ అడగండి, అప్డేట్ తీసుకోండి. అదే కదా. అప్డేట్ తీసుకోవడం ఒకటే కాదు సార్ మా డ్యూటీ. మీరు చెప్పిన దాన్ని మేము అప్డేట్ చేసుకొని ఇక్కడ అది అప్డేట్ చేయడం కాదు కూర్చోలేదు. రికార్డింగ్ వరకు ఇంకేమిటో చెప్పండి. అది కాకుండా డబ్బు కట్టాలి సార్. మీరు డబ్బు కట్టాలి సార్. సార్ డబ్బు కట్టించాలి సార్ మేము. మా వచ్చే అదే ఇట్లా డబ్బు కట్టకుండా డిఫాల్టర్స్ ఉంటారు కదా, లాస్ట్ 7 months కట్టకుండా ఆ డిఫాల్టర్స్ దగ్గర డబ్బు కట్టించాలి. అదే మా వర్క్. కట్టండి, అదే కదా అడుగుతున్నాను. కట్టండి సార్ అనే కదా. ఇంకేం కుదరదు సార్. కట్టాలి సార్. కుదరదు. టైం కావాలంటే కుదరదు. టైం ఇవ్వాలంటే అట్లీస్ట్ మినిమం మినిమం పేమెంట్ కట్టే పొజిషన్ లేదు సార్ అని చెప్తున్నా కదా మీకు క్లియర్ గా. ఓకే, టోటల్ అవుట్ స్టాండింగ్ క్లియర్ చేసేయండి అయితే. టోటల్ మినిమం కట్టే పొజిషన్ లేనోడు టోటల్ ఎట్లా కడతారు సార్? అరేంజ్ చేయండి సార్. బయట తీసుకొచ్చి కట్టండి. చూడండి, నేను మీకు అడ్వర్టైజర్ కాదు కదా. నేను మీకు చెప్పకూడదు కదా.
మీరే కదా అడ్వర్టైజర్ కాదు, మీరు చెప్పకూడదు. అదే కదా మరి అందరూ వైఫ్ సైడ్ చూడు, నేను డబ్బు కట్టకుండా అడుగుతున్నాను. అదే మీరు చూసుకోవాలి సార్, అవన్నీ చూసుకొని క్లియర్ చేసుకోవాలి. అందుకని మీరు డబ్బు లేవు అని ఎన్ని నెలలు ఆపుతారు? ఇట్లా 6 నెలలు కట్టలేదు, ఇప్పటికి 6 నెలల పైన అవుతుంది మీరు కట్టి. లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేస్తున్నారు? అవును సార్, 1-2 months టైం కట్టేస్తా చెప్తున్నా కదా. కుదరదు సార్, ఇన్ని 6 నెలలు కట్టకుండా ఆపుతున్నారు, మళ్ళీ ఇంకా 1-2 months చెప్పండి మరి కుదరదంటే ఏం చేద్దాం చెప్పండి, ఫర్దర్ ఏం చేద్దాం చెప్పండి. మీరు కట్టాలి. నా దగ్గర డబ్బులు లేదు సార్, ఇస్తున్నా కదా. తీసుకుంటాం మీ దగ్గర. మీరు పేమెంట్ రిగార్డింగ్ కాల్ చేశారు, నేను క్లియర్ కట్ గా రెస్పాన్సిబుల్ గా ఫోన్ లిఫ్ట్ చేసి మీకు ఇచ్చిన అప్డేట్ ఇది సార్ నా సిచ్యువేషన్ చెప్పాను. సో ఫర్దర్ గా పాసిబిలిటీ ఏముందో మీరు చెప్పాలి. అంతగా ఆర్గ్యుమెంట్ ఇలా కట్టాలని అవునండి, కట్టాలి సార్, ఖచ్చితంగా కట్టాలి. నేను కట్టాలని చెప్తున్నా, నేను కడతాను చెప్తున్నా. కానీ 1-2 months కుదరదు టైం ఇవ్వడానికి. ఇంకా ఆల్రెడీ టైం తీసుకున్నారు కదా, టైం తీసుకున్నారు అదే చెప్తున్నా కదా. నాకు 2 months టైం పడుతుంది ఫైనాన్షియల్ స్టెబిలైజ్. 2 months కుదరదు సార్. ఎందుకు చెప్పండి, అది ఎట్లా కుదరదు? ఇన్ని నెలలు టైం ఇచ్చాం కదా, ఇన్ని నెలలు బ్యాంక్ నుంచి మేము టైం ఇవ్వకుండా ఇవ్వలేదు సార్. నాకు నంబర్ ఆఫ్ కాల్ చేశారు కదా, అప్డేట్ తీసుకున్నారు కదా, నేను రెస్పాన్సిబుల్ మాట్లాడాను. డబ్బు కట్టకపోతే కాల్స్ అనేది వస్తాయి. టైం ఇచ్చారు నాకు, డిఎండి పెట్టి అని చెప్పారు కదా, టైం ఇచ్చామని చెప్పేసి నాకు టైం ఇవ్వలేరు. మీరు అప్డేట్ తీసుకున్నారు కదా, టైం తీసుకున్నా, ఇంకో 2 months టైం తీసుకొని కట్టేస్తాను. కుదరదు సార్, కుదరదు సార్. మీరు చెప్పింది కుదరదు సార్. చెప్పండి. కుదరకపోతే ఇంకా లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. లీగల్ గా నోటీస్ ఇష్యూ చేస్తాము, లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫీల్డ్ విజిట్ వస్తారు ఇంటి దగ్గరికి. మీకు ఓకే అంటే చెప్పండి, ఇప్పుడే మీ ఫీల్డ్ విజిట్ పంపిస్తాము. ఓకే, ఇంకెవరు ఉంటున్నారు? అయితే అడ్రస్ లో ఎవరు ఉంటున్నారో మీకు సంబంధం లేదు, నాతో మీకు సంబంధం. అవును సార్, మీరు అడ్రస్ ఇచ్చినారు కాబట్టి అడ్రస్ కి విజిట్ అవుతారు సార్. అవును సార్, విజిట్ అవ్వద్దని చెప్పట్లేదు కానీ ఉంటున్నారంటే ఎవరు ఉంటారో మీకు సంబంధం లేదని చెప్తున్నా. విజిట్ అవ్వద్దని చెప్పట్లేదు అంటున్నారు, మీరు లేరు అంటున్నారు. ఎవరున్నారో తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా విజిట్ అయితే అడ్రస్ లో మీరు ఉన్నారా లేదా, మీరు లేరు అంటున్నారు. ఇంకా ఎవరున్నారో అడ్రస్ లో తెలుసుకోవాలి కదా. మీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటే పంపించచ్చు. ఎవరు లేరంటే నాతోటి మీకు రిలేషన్ అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి డబ్బు కట్టాలి, ఇట్లా మీ డబ్బులు కట్టాలి మేడం అని మీ మిస్సెస్ ఉంటే వాళ్ళని ఇన్ఫార్మ్ చేస్తాం కదా. వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయొచ్చు మేడం, మీకు ఏమైనా ఎక్కడి నుంచి నాకుంది కదా. కస్టమర్ మీరు ఆన్కాల్ మీరు కమ్యూనికేషన్ లో ఉండగా ఇంటికి వెళ్ళి ఇంకొకరికి థర్డ్ పార్టీకి రివీల్ చేసే రైట్ మీకు లేదు కదా. నేను థర్డ్ పార్టీకి ఇంకా రివీల్ చేయలేదు సార్. మీరు పేమెంట్ చేయకుండా ఇట్లా చేస్తే అది నేను చెప్తుంది. పేమెంట్ చేయట్లేదు ఇంకా, మీరు మళ్ళీ ఇంకా ఆల్రెడీ టైం తీసుకున్నారు. మేడం ఆగండి, ఇప్పుడు ఫీల్డ్ విజిట్ ఇంటికి వెళ్తారు. ఫీల్డ్ విజిట్ ఇంటికి వెళ్తే ఎవరు ఏమని ఇంట్లో వాళ్ళు అడగరా? ఎవరైనా అడిగినప్పుడు అడగాలి ఇంటికాడ. కస్టమర్ ఇంటికాడ లేకుండా సీదా ఇచ్చొచ్చు, అట్లా మళ్ళీ రిటర్న్ రావాలి. ఇది రూల్. ఓకే సార్, అలానే సార్, అలానే వస్తారు, అలానే వెళ్ళి అలానే వస్తారు. ఆగండి, చూడండి అది కూడా ఓకేనా. అదే సార్, ఆ విజిట్ చేస్తారు. ఆగండి సార్, విజిట్ చేయండి సార్. నా కేసు థర్డ్ పర్సన్ చెప్తే నేను ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయను అక్కడ చేస్తా. ఓకే సార్, ఓకే ఓకే, అలానే నాకు క్లియర్ కట్ 2 months టైం పడుతుంది, సెటిల్ చేసుకుంటాను. నేను ఫండ్స్ మీద వర్క్ చేస్తున్నా, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. కుదరదు సార్, చెప్తున్నా మీరు నా వర్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు కాల్ చేసినందుకు సిచ్యువేషన్ ఏంటంటే నాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, నేను అట్లైన పొజిషన్ లో ఉన్నా. నేను కొద్దిగా ఫైనాన్షియల్ గా స్టెబిలైజ్ అయ్యి కట్టేసుకుంటా. బెంగళూరులో సార్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండానే బెంగళూరులో మీరు సర్వైవ్ అవుతున్నారా? అరే బెంగళూరులో బెగ్గర్ గీడ్ ఉంటాడు సార్, వాడికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందా? అర్థం కాలేదు. బెంగళూరులో ఒక బెగ్గర్ గీడ్ ఉంటాడు, అన్ని క్లాస్ వాళ్ళు ఉంటారు. హై క్లాస్ వాళ్ళే ఉంటారు అక్కడ బెంగళూరులో. సర్వే అవ్వాలంటే హై క్లాస్ అని కాదు సార్, హై క్లాస్ అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు మీరు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అసలు జాబ్ చేయట్లేదు అంటున్నారు కదా. ఫుడ్ కైనా మీకు ఖర్చే కదా, లేదా బయట ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఖర్చే కదా. అవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఎంతో కొంత ఖర్చు పెట్టి జాబ్ ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నాయి కదా. అయ్యేది ఏం ఖర్చు అవుతుంది అనుకుంటే మీ లోనే కట్టలేదు, మరి సెటిల్మెంట్ కూడా చేయలేని పుస్తకం వెళ్ళిపోతారు. ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమే లేదు అంటున్నారు. బెంగళూరుకి ట్రావెల్ చేసి వెళ్ళారు, డైలీ ఫుడ్ కై ఖర్చు, బయట మీకు జాబ్ కోసం వేరియస్ లొకేషన్స్ కి వెళ్తా ఉంటారు, దానికంతా డబ్బు ఖర్చు, దానికంతా ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? సోర్స్ ఆఫ్ ఇన్కమే లేనప్పుడు ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ రూమ్ లో ఉంటా, ఫ్రెండ్ రూమ్ లో ఉంటారు, ఫ్రెండ్ పెడతా ఉంటే తింటా ఉంటారా అంతే. జాబ్ కి బయట లేదా బయట వెళ్ళాలి ఎక్కడైనా అంటే ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకుంటారు. వాడు బండి ఉంటుందా, బండి వెళ్ళిపోతా, పెట్రోల్ కూడా పట్టరు.
పెట్రోల్ వాళ్ళు కట్టించాలి. వాడే కొట్టిస్తాడు. అదే ఇంకా దేనికి సార్ మరి ఇట్లా ఒక్క రూపాయి కూడా ఆదాయం లేకుండా మీరు దగ్గర ఏమని అంత డబ్బు ఎందుకు వాడారైతే చెప్పండి. డబ్బు ఎందుకు వాడుకున్నారో ఇచ్చిన వారికి నాకు సంబంధం సార్. లోన్ రికవరీ అవుట్ ఆఫ్ బాక్స్ ఇచ్చిన వాళ్ళకి మీకు సంబంధం అంటే ఇచ్చిన వాళ్ళకి సంబంధం అంటే ఇంకా మేము మీరు మా క్వశ్చన్ ఎట్లా వాడుకుంటారు ఎక్కడ వాడుతున్నారు నాకు అడగాల్సింది. నిన్న ఫైనాన్షియల్ అడ్వైజర్ పిలుచుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా రెంట్ కి కరెక్ట్ గా మాట్లాడుతున్నారు అంతా ఓకే. తిరిగి కథమని అడుగుతున్నాం కదా కదా మీరు ఇప్పుడు అరిసినంత మాత్రం లేబుల్ పక్కనకి వెళ్ళిపోదు కదా. 6 months నుంచి కట్టట్లేదు. 6 months కట్టట్లేదు దానికి రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. మల్టిపుల్ డిఫాల్ట్ అయిపోయినాయి, ఫండ్ ఇష్యూ ఉంది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రెడ్యూస్ అయిపోయింది. ఫోన్ దగ్గర పెట్టుకోండి సార్ వినపడలేదు. ఇప్పుడు మినిమం డ్యూ అయినా అట్లీస్ట్ ఖచ్చితంగా పే చేయాలి. లేదు అతను అట్లా కుదరదు అనుకుంటే సెటిల్మెంట్ చేసి క్లియర్ చేయండి. ఒకటి నేను ఏమంటున్నా వినండి సార్ క్లియర్ కట్ గా. ఇప్పుడు నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రీవియస్ తో కంపేర్ చేసుకుంటే డ్రాస్టికల్ గా రెడ్యూస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇప్పుడు టోటల్ ఏబిలిటీ కంప్లీట్ చేసే పొజిషన్ లో లేను, అకౌంట్స్ అన్ని నార్మలైజ్ చేసే పొజిషన్ లేదు, బ్యాంక్రప్ట్ స్టేజ్ లో ఉన్నా. సో నేను లియబిలిటీ కంప్లీట్ చేసుకోవడానికి ఎంతో కొంత సెటిల్మెంట్ చేస్తాను, దానికి నాకు సమయం అడుగుతున్నా. బయట మీ ఫ్రెండ్స్ అడిగి ఇప్పుడు ఖర్చులకి అన్నిటికీ వాడుకుంటున్నారు కదా, అలా ఏదైనా బయట అడిగి తీసుకొని మినిమం డ్యూ అయినా కట్టుకోండి సార్. టైం ఇస్తుంది కదా, మొత్తం దూరిపోతుంది కదా. వాడేదో ఖర్చులకు ఇస్తున్నారని చెప్పేసి నా అప్పులను కట్టమని కడతారు సార్. అట్లా సింపుల్ లాజిక్ ఆలోచించండి మీరే. సార్ మొత్తం డబ్బు కట్టమని ఎవరు చెప్పారు? మినిమం డ్యూ కట్టుకోండి. 12 బ్యాంకులు మినిమం 3,000 వేసుకున్నా 12,36,000. 12 బ్యాంకులు అడగలేదు సార్, నేను 12 బ్యాంకులు అడగలేదు. అడుగుతున్నాను. అదే చెప్తున్నా సార్. మీరు అంత ఇది ఉన్న వాళ్ళు వాడుండకూడదు కదా అంతంత అమౌంట్ లేదు కదా. అవును క్వశ్చన్ మీకు స్కోప్ లో ఉన్న క్వశ్చన్ లేదు సార్. ఎందుకు వాడుకున్నారు ఎందుకు తీసుకున్నామంటే మీరు అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మీరు ఇంటింటికి రావాలి, గడప గడపకు వచ్చేసి చెక్ చేయాలి. డబ్బు కట్టండి అయితే. డబ్బు కట్టండి. డబ్బు లేదు ప్రజెంట్. డబ్బు కట్టాల్సిందే ఖచ్చితంగా. ప్రెసెంట్ లేదన్నా ఏదో చేసి తెచ్చి కట్టండి. అంతంత డబ్బు కట్టండి సార్. కట్టండి. ఎక్కడికైనా వెళ్ళి కట్టండి. అడగండి మీ పేరెంట్స్ ఉన్నారు కదా, పేరెంట్స్ అడగండి. పేరెంట్స్ అడగండి. ఎందుకు మనీ సజెషన్ అడుగుతున్నారు? పేరెంట్స్ ఇవ్వకపోతే వైఫ్ అడగండి. మీ వైఫ్ వైఫ్ అడగండి. లేదా మీ వైఫ్ వాళ్ళ నాన్న మీ వైఫ్ వాళ్ళ అమ్మగారు లేదా మీ బంధువులు అడగండి. ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వరు? మీరు డిఫాల్టర్ అని వాళ్ళకి తెలుసా? డిఫాల్టర్ అయ్యారని వాళ్ళకి తెలుసా? అట్టుంది మీ సిచ్యువేషన్. మరి రూపాయి ఇవ్వట్లేదంటే నమ్మి మీ సిచ్యువేషన్ బాగుందా? ఏం సార్ మీరు బెంగళూరు 4 విల్లాలు తీసుకున్నారంట కదా. ఎవరు? మీరు. నా పొజిషన్ గురించి మీకు ఎందుకు సార్ లోన్ రిగార్డింగ్ పేమెంట్ అడగండి. ఎందుకు మీరు బెంగళూరులో 4 విల్లాలు తీసుకొని ఆ విల్లాలో స్విమ్మింగ్ పూల్ లోకి మాట్లాడుతున్నారు మీరు. అవును, మీలాగా అప్పులు చేసుకొని 12 బ్యాంకులు అప్పులు చేసుకొని ఫోన్ దగ్గర పెట్టుకుంటారా? దగ్గర పెట్టుకున్నాను. 12 బ్యాంకుల్లో 15 బ్యాంకుల్లో అప్పులు చేసుకొని అడిగితే అది అడగొద్దు ఇది అడగొద్దు. 12 బ్యాంకులు అప్పుడు మీకు 12 బ్యాంకులు ఇచ్చారు కాబట్టి నా వర్క్ కాబట్టి ఇచ్చారు సార్. నా ప్రొఫైల్ ఎట్లుంది కాబట్టి ఇచ్చారు, ప్రీమియం ప్రొఫైల్ కాబట్టి. అది ఆగండి, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. బెదిరిస్తున్నారు. మాట్లాడకూడదు కదా. రిగార్డింగ్ నేను రెస్పాన్సిబుల్ గా నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నా, ఆన్సర్ చేస్తున్నా, రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నా మీతోటి. మీరు అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి కస్టమర్ హ్యూమిలేట్ చేయాలి ఎందుకు ట్రై చేస్తారు మీరు అట్లా? అరే అబ్బిజు వాటికి ఒకటే కాదు, హ్యూమిలేట్ చేసినట్టు మాట్లాడకూడదు. మీ స్కోప్ లో లేని క్వశ్చన్ లేదు. ఎందుకు వాడుకున్నారు? మీకేం సంబంధం సార్ ఎందుకు వాడుకుంటే? అవును, తిరిగి కట్టనోని ఎలా అడుగుతారు సార్? తిరిగి కట్టనోని ఎలా అడుగుతారు? తిరిగి కట్టనోని నేను కడతా అని చెప్తున్నా కదా. తిరిగి మీరు కట్టారు, మీ ఇష్టం వచ్చినప్పుడు డబ్బు కట్టాలి. అప్పటి వరకు బ్యాంక్ అయితే ఒప్పుకుంటాం. మీ ఫోన్ దగ్గర పెట్టుకోండి సార్, సిగ్నల్ ఎక్కడ జరా సౌండ్ తక్కువ వస్తుంది. దగ్గరనే ఉంది. మీకు సిగ్నల్ సరిగ్గా వస్తుందో లేదు చూడండి. రీఛార్జ్ చేస్తున్నారా లేదో? వైఫై కనెక్ట్ చేసుకుంటారు, డబ్బులు లేవు కదా అక్కడ మీ దగ్గర. మీరు బెంగళూరుకి వైఫై మీ ఎక్కడ మీ ఏజెన్సీ నుంచి వైఫై ఆన్ చేశారు కదా, వచ్చింది నాకు ఇక్కడ సిగ్నల్ ఆన్ చేసిన ఫ్రీ వైఫై. అవును కదా, ఏజెన్సీ అన్ని అంటున్నారు కదా. డబ్బు కట్టండి. డబ్బు లేదు. డబ్బులు లేదంటే ఖచ్చితంగా కట్టి తీరాలి సార్. తర్వాత లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సార్. మీరు విజిటింగ్ చేస్తారు, ఇంటి దగ్గర మీరు లేరు, మీ పేరెంట్స్ ఉంటే మీ పేరెంట్స్ అడుగుతాం, డబ్బులు కట్టమని అడుగుతాం. ఓకేనా? లేదు మీ బిజినెస్ ఉంటే మీ బిజినెస్ అడుగుతారు డబ్బులు కట్టమని. డబ్బులు కట్టాలి మేడం సార్. నా లోన్ కట్టమని చెప్పి మీ పేరెంట్స్ అడుగుతారా? సజెస్ట్ చెప్పండి, చెప్పి కట్టించండి అని చెప్తాం. వాళ్ళని కట్టమనం, వాళ్ళు ఆయనకి చెప్పి కట్టించండి అని చెప్తాం. అదే అట్లా చెప్పొచ్చు. వాళ్ళని డబ్బు కట్టమని చెప్పలేము కానీ ఆయనకి చెప్పండి డబ్బు కట్టించండి అని చెప్పొచ్చు. దాంట్లో ఏం తప్పులేదే. దాంట్లో ఎందుకు తప్పులేదు సార్?
ఇప్పుడు నా ప్రైవసీ బ్రీచ్ చేసి దాంట్లో ఏం తప్పు లేదంటే ఏం ప్రైవసీ నాకు ఉంది కదా. ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్తా సార్? ఇంట్లో వాళ్ళకి నేను చెప్పిన మీకేం సంబంధం? ఇంట్లో వాళ్ళకి చెప్పా నేను. మీరు డిఆర్ఏ చేశారా? అవును సార్ నాది. డిఆర్ఏ హోల్డర్ అయ్యి ఉండి మీరు ఇట్లా ఈ విధంగా కస్టమర్ తోటి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నేనే మీతో మిస్బిహేవ్ చేసినట్టు మాట్లాడలేదు. ఏమంటున్నారు? ఇంటికి వెళ్ళి నా లోన్ కట్టమని చెప్పేసి నాకు సంబంధం లేదు, డబ్బు కట్టమని అడుగుతున్నాను. అవును, డబ్బు కట్టమని అడిగితే చెప్తా అని చెప్తున్నారు. నా లేబుల్టీ థర్డ్ పర్సన్ మీరు ఎట్లా రివీల్ చేస్తారు? ఇప్పుడు ఏమైనా రివీల్ అయ్యాయా? ఆల్రెడీ ఏమన్నా వచ్చారా? మీరు అంటున్నారు కదా ఆన్కాల్లో నాకు లోన్ డీటెయిల్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు కానీ ఎవరికి చెప్తే రైట్ మీకు లేదు. ఓకే, బాగానే అన్ని నామ్స్ అన్ని తెలుసుకొని ప్లాన్ గా డబ్బులు తీసుకోన్నారు. 50 కోట్లు తీసుకుంటాను అన్ఫార్చునేట్ గా డిఫాల్ట్ అయిపోయింది. మీకు అర్థం కావట్లేదా? డబ్బు తిరిగి కట్టేవాళ్ళు అయితే ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ క్వశ్చన్స్ చేయరు. డబ్బులు తీసుకునేసి ఒక్క మాట ఏదైనా గట్టిగా ఏదైనా అడిగినా కూడా ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ ఏమవుతుంది టైం తీసుకుంటా వెళ్ళిపోవచ్చు. లాస్ట్ కి ఒకవేళ ఇంకా కుదిరితే ఇంకేదైనా ఉన్న గట్టిగా ఏదైనా మాట్లాడాలంటే మన దగ్గర నుంచి ఇంకా డబ్బులు తీసుకోవచ్చు అని అది ఒకటి నేర్చుకుంటున్నారు. బ్యాంకుని బెదిరించి డబ్బు తీసుకోవచ్చు అనే ఒక ఇది మెంటాలిటీలో ఉన్నారు. ఇప్పుడు స్టార్టింగ్ నేను టైం పడితే 2 months అని రిక్వెస్ట్ చేసినా లేదా? నేను అవును 12 బ్యాంకులో డబ్బు ఖర్చు పెట్టుకోన్నారు చెప్తున్నారు కదా. 12 బ్యాంక్ కాదు సార్, నేను 130 బ్యాంకులు తీసుకుంటే దట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ కదా. తీసుకోండి సార్. మరి మీ బ్యాంకు రిగార్డింగ్ అడగండి. మీరు మీలాంటి వాళ్ళకే డబ్బు ఇచ్చేది, బ్యాంకులో ఏమార్చుకుంటా తిరిగే వాళ్ళకే డబ్బు ఇచ్చేది. మీరు వైఫై కనెక్ట్ చేసుకోండి, మంచి వైఫై వచ్చే ఏరియాకి వెళ్ళండి. డబ్బులు లేవు మరి మీది వైఫై కాలం నేను నార్మల్ కాలేజ్ చేస్తున్నాను. మరి ఇప్పుడు మంచిగా డబ్బులు అయితే సార్ మరి 2 నెలలు ఏం చేస్తారు? 2 నెలలు ఫుడ్ తినకుండా ఉన్నారా? ఇన్కమ్ లేకుండా ఉన్నారా? ఫుడ్ తినలేదు. ఎవరు తినలేదు సార్, ఇక్కడ ఫుడ్ తినలేదు. మరి మనిషి చెప్పడానికి ఒకటే అసలు నమ్మేటట్టు చెప్పండి. మరి ఫుడ్ తినలేదు సార్ చెప్తున్నా కదా. నేను ఒక యోగా నేర్చుకున్నా. మ్యారీడ్ అయ్యి మీరు ఫ్యామిలీని రన్ చేయకుండా బయట ఉంటా ఇన్కమే లేకుండా ఉన్నట్టు మీరు చెప్తారు. అన్నీ జరుగుతుంటది. కానీ యోగా నేర్చుకున్నా. ఆకలి కాదు. మంచిదే కదా. అది ఇంకా అందరికి నేర్పించేయండి. అది అప్పులు చేసుకున్న తర్వాత ఉన్నారు చూడండి డిఫాల్టర్స్, అలాంటి వాళ్ళు ఎన్నో లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికి కూడా పిలిపించి నేర్చుకుంటే ఒక్క ఆశ్రమం వేసారంటే 1 రోజుల వరకు మీకు ఆకలి కాదు. అదే చెయ్యండి, మీకు లాభమే కదా. యాక్చువల్లీ చార్జ్ దానికి ఏమైనా ఇన్కమ్ చెయ్యండి. డబ్బు కట్టండి సార్. డబ్బులు ఇస్తారు లేదంటే కుదరదు సార్. డబ్బు కుదరదు. మీరు కాల్ చేసినప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేసి రెస్పాన్సిబుల్ మీకు ఆన్సర్ చేసిన అప్డేట్ ఇచ్చిన. దాని తర్వాత ఎక్స్ట్రాగా మీరు ఫోర్స్ చేసి ఏం చేయాల్సిన పని లేదు. నేను లిఫ్ట్ చేయకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా డబ్బు కట్టమని అడగచ్చు. 100 సార్లు అవ్వండి, రోజుకి 100 సార్లు కాల్స్ చేస్తాను. 100 సార్లు లిఫ్ట్ చేసి రెస్పాండ్ అవుతానే ఉన్నాను. 100 సార్లు కాల్ చేసిన అవసరం లేదు. డైలీ 100 సార్లు ఎవరు కాల్ చేస్తారు కస్టమర్? ఎందుకు చేయలేము? ఎవరు చేయకూడదని ఎవరు చెప్పారు? డబ్బు కట్టమని మిమ్మల్ని డబ్బు కట్టకూడదని అడగకూడదని ఏ RBI రూల్స్ లో లేదే. నేను చెప్పాను చెప్పలేదు కదా. అందుకే నేను రోజుకి 100 సార్లు ఫోన్ చేస్తా. ఒక్క రోజుకి 100 సార్లు ఫోన్ చేస్తా. వేరియస్ నంబర్స్ నుంచి కాల్ చేస్తా. చెప్పండి. 100 సార్లు చెప్పండి. నాకు మాట్లాడాలి. ఓకే, నాకు ఓకే ఓపిక ఉంది సార్. నాకేం ఇబ్బంది ఏం లేదు. నాకేం మాట్లాడండి. ఓకే అయిపోయి కాల్ కట్ చేయండి. ఓకేనా? పేమెంట్ మళ్ళీ ఇంకో వేరే నంబర్ నుంచి కాల్స్ వస్తాయి సార్. నేనేం కట్ చేసి మీరు వెళ్ళిపోకూడదు, సరిపోతుంది అంతే. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు సార్. వేరే నంబర్ నుంచి కాల్స్ అనేది అయితే డబ్బుగా నా ఇష్టం సార్. మీరు ఎవరు చెప్పడానికి? నేను ఒక డిఫాల్టర్ తో మాట్లాడుతున్నా. ఒక డిఫాల్టర్ ఒక నంబర్ ఒకసారి ఎత్తారంటే సెకండ్ టైం లిఫ్ట్ చేస్తారో లేదో మనకి తెలియదు కదా. అందువల్ల మేము వేరే నంబర్ వేరే మిమ్మల్ని ఎక్కడ సార్ నమ్మేది? మీ మీద ఎక్కడ ట్రస్ట్ ఉంటుంది బ్యాంక్ కి? 6 నెలలు డబ్బు కట్టిన ఎక్కడ నమ్ముతుంది బ్యాంక్? ఎందుకు చెయ్యాలి నేను మళ్ళీ? ఇప్పుడు సార్ మీరు ఒక 6 నెలలకు డబ్బు కట్టలేదు, తర్వాత కూడా డబ్బు కట్టరు, తర్వాత కూడా కాల్స్ పిక్ చేయకపోవచ్చు. అలాంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడతారు? థర్డ్ పార్టీకి రివీల్ చేయకూడదు. అబ్యూస్ వర్డ్స్ యూజ్ చేయకూడదు.
డబ్బు కట్టమని అడగొచ్చు. డబ్బు కట్టమని మిమ్మల్ని 100 సార్లు ఫోన్ చేసి అడగొచ్చు. అడగండి. మెంటలీ టార్చర్ అంటే ఎట్లా, అబ్యూస్ వర్డ్స్ యూజ్ చేసి డబ్బు కట్టు అట్లా అడిగితే తప్పు. అట్లా కాకుండా డిమాండ్ చేయొచ్చు డబ్బు కట్టమని. ఎందుకంటే మీరు తీసుకున్న వాళ్ళు, డిమాండ్ చేయండి. డబ్బు తీసుకొని ఖర్చు పెట్టిన వాళ్ళు మీరు మిమ్మల్ని అడగొచ్చు, తప్పలేదు. డిమాండ్ చేస్తాను డబ్బు కట్టండి అడగండి. అదే అడుగుతున్నాను. తీసుకొచ్చి కట్టండి, డబ్బు తీసుకొచ్చి కట్టండి. ఎక్కడ డబ్బులు లేదంటే కుదరదండి. తింటున్నారు కదా కుదరదు సార్. అవును సార్, ఫుడ్ తింటున్నారు కదా డైలీ. తినట్లేదు చెప్పిన యోగాసనం నేర్చుకున్నా ఒకటి నేను. నాకు ఫుడ్ ఆకలి కాదు. ఎన్ని నెలలుగా మీకు 6 నెలలుగా మళ్ళీ నెలకోసారి బ్రేక్ చేసుకొని 6 నెలలుగా ఫ్రెండ్స్ డబ్బులతో అక్కడ ఉంటున్నారు బెంగళూరులోనే 6 నెలలుగా. ఓకే, ఖర్చులకి ఫ్రెండ్సే అంతా మొత్తం ఫ్రెండ్సే సర్వం. మొబైల్ రీఛార్జెస్ 6 నెలలుగా రీఛార్జ్ మీ ఫ్రెండ్సే చేస్తున్నారు. రీఛార్జ్ నేను అంబానీ దగ్గర సెట్టింగ్ చేసుకున్నా. ఇంట్లో వాళ్ళని ఇప్పుడు అడగండి డబ్బులు. ఇంట్లో వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు. నేను కావాలంటే మీరు అడిగితే ఇవ్వరు, ఎందుకంటే మీరు ఒక డిఫాల్టర్. మిమ్మల్ని నమ్మి డబ్బు ఇస్తే ఆ డబ్బు మళ్ళీ ఏం చేస్తారేమో అంటే. తెలియలేదా నీకు? బెట్టింగ్ ఆడేసారా ఏమైనా డబ్బులంతా? మీకు ఎందుకు సార్ అది? అదే కదా తెలియాలి కదా. ఇట్లా మా ఒక బ్యాంకులో 40,000, 12 బ్యాంకులో ఎంతంత డబ్బు తీసుకెళ్లి ఎక్కడెక్కడ పెట్టారని కదా. 12 బ్యాంకుల గురించి కదా, మీ బ్యాంక్ గురించి అడగండి కదా. పక్కన పోయి ఎందుకు చేయబెడతావు? సరే డబ్బు కట్టండి సార్. అయితే డబ్బులు టైం పడుతుంది. అప్డేట్ కుదరదు సార్. మీ అప్డేట్లు 6 నెలలుగా ఇస్తా ఉన్నారు. మళ్ళీ ఈ నెల అప్డేట్ ఇవ్వాలంటే కుదరదు. ఇంకో నెల ఎక్స్ట్రా పట్టవచ్చు. హరాస్మెంట్ ఎందుకు అవుతుంది సార్? హరాస్మెంట్ ఎందుకు వస్తుంది? అవును సార్, అది హరాస్మెంట్ కాదే. డబ్బు కట్టాల్సిన వాళ్ళకి కాల్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. డబ్బు కట్టాల్సిన 4 సార్లు రిమైండ్ చేస్తారు. డేలా 100 సార్లు చేస్తాను చెప్తారు కదా. చేస్తాను. నేను తప్పుగా ఏం మాట్లాడట్లేదే. నేను తప్పుగా మాట్లాడలేనా? మరి డబ్బు కట్టమని అడగచ్చు. బయట ఇస్తా ఉన్నారా ఎస్కలేషన్ అంటే ఏమవుతుంది? ఎస్కలేషన్ చేస్తే చూడండి, తప్పుగా మాట్లాడితే ఎస్కలేషన్ చేస్తే మేము భయపడాలి. మీ ఇంట్లో వాళ్ళకి థర్డ్ పార్టీకి కాల్ చేస్తే మీరు ఎస్కలేషన్ చేస్తే మేము ఏదైనా మీకు రెస్పాండ్ అవ్వాలి. కాల్ చేసి మిమ్మల్ని డబ్బు కట్టమని అడిగేదంటే మీరు ఎస్కలేషన్ చేసినా మీకు ఏం ఆదాయం లేదు. ఎస్కలేషన్ చేయండి. ఇప్పుడు ఎన్ని నెలలుగా ఎస్కలేషన్ చేసుకుంటా తప్పించుకుంటున్నారు బ్యాంకుల నుంచి? ఎస్కలేషన్ చేసుకుంటా తప్పించుకుంటున్నారా? 6 నెలలుగా డబ్బు కట్టమని అడిగితే వాళ్ళని ఎస్కలేషన్ చేసి తప్పించుకుంటున్నారా? ఎస్కలేషన్ అనేది మీకు ఎవరు నేర్పించారు? మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో లేరు కదా. మీరు ఇంజనీరింగ్ లో మీరు బ్యాంకింగ్ వర్క్ చేస్తాడు, ఏరోనాటికల్ చేస్తాడు, అన్ని చేస్తాడు. చేయండి, మంచిదే. ఇంజనీరింగ్ స్టూడెంట్ అన్నిట్లు ఉంటాడు. ఓకే, కాల్ చేస్తానే ఉంటాను సార్. చేసే పని తప్పుతుంది కదా, లైన్ లో ఉండండి. ఏం పని లేదా మీకు? మీకు లేదా పని? అదే కదా జాబ్ ఎత్తుకుంటుంది. నా పని మీరు డబ్బు కట్టించేది నా పని. మీరు జాబ్ లేకుండా ఉన్నారు కాబట్టి మాట్లాడతారు. మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి మాట్లాడతారు. అవును ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా, మీరు ఖాళీగా బయట ఉన్నారు. అదే కదా మీకు పని. ఫ్రెండ్స్ పెడతా ఉంటే తింటా. అవును సార్, ఖాళీగా బెంగళూరులో ఫ్రెండ్స్ డబ్బుతో ఎంజాయ్ చేస్తా. ఖాళీగా ఉన్నారు. మీరెవరు? మీకు ఎందుకు చేయాలి? మీరెవరు? మీరు ఎందుకు హెల్ప్ చేయాలి? మీరు ఒక డిఫాల్టర్, మీకు ఎందుకు హెల్ప్ చేయాలి? మీరు ఒక డిఫాల్టర్. డిఫాల్టర్ సార్. డిఫాల్టర్ సార్. బ్యాంకులు అప్పు చేసుకొని తిరగలేదు సార్. మీలాగా అప్పులు చేసుకొని నేను దాంట్లో ఉండట్లేదు. అప్పు ఇవ్వాలన్నా ఉండాలి కదా, ప్రొఫైల్ ఉండాలి కదా. నాకుంది సార్. మీలాగా అప్పులు ఇంట్లో ప్రొఫైల్ ఉండాలి కదా. నీకు నీ బ్యాంకుల దగ్గరకు పోతే ₹100 ఇవ్వడి నీకు. బ్యాంకుల వాళ్ళు ఇచ్చారు కదా ప్రొఫైల్ అలాంటిది. నీకు ఇంట్లో నమ్మరు, బయట నమ్మరు. ఆలోచించండి ఒకసారి. ఇంట్లో వాళ్ళు మనం నమ్మి ₹1 ఇవ్వట్లేదంటే చీప్ గా చూస్తున్నారు ఇంట్లో వాళ్ళు కూడా. మనం అనేది మీరు ఒకసారి ఇంట్లో దొరకట్లేదు. నాకు అట్లీస్ట్ బ్యాంక్స్ అయినా నమ్మి బ్యాంక్ ఇచ్చారు. నీకు ఇంట్లో ఇవ్వట్లేదు, బ్యాంక్ లో ఇవ్వట్లేదు. జీరో. నువ్వు శూన్యం, జీరో. యు ఆర్ ఎ బిగ్ జీరో. నేను ఇంట్లో నమ్మడు, బయట నమ్మరు. ఎవరు నమ్మ నేను. పర్లేదు మీరు ఒక డిఫాల్టర్ లాగైతే నేను ఎక్కడ లేదు. రూపాయి ఇస్తే నువ్వు డిఫాల్ట్ చేసేది. నీకు ఫస్ట్ ప్లేస్ లో నీకు ఎవరు నమ్మరు నీకు రూపాయి ఇవ్వడానికి. అవును, నాకు ఎట్లీస్ట్ నమ్మకం ఇచ్చారు. నువ్వు డిఫాల్ట్ చేయాలి, ఫస్ట్ నీకు ఇవ్వాలి కదా. నీకు ఎవరు ఇయ్యాడు కాబట్టి నువ్వు డిఫాల్ట్ చేయాలి.
అవునండి. ఇప్పుడు ఇస్తే నేను డిఫాల్టర్ అవుతాను. నాకు ఇవ్వలేదు కదా, ఓకే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. మీరు ఒక డిఫాల్టరే కదా, ఒప్పుకుంటున్నారు కదా. ఏంటి డిఫాల్ట్? డిఫాల్టరే కదా, మీరు ఒప్పుకుంటున్నారు కదా. అవును సార్, అయితే మీ డాడీ ఇంట్లో వాళ్ళ చెడగొట్టాడు దగ్గర నాకు. మీకు క్యారెక్టర్ లేదు కదా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ₹1 లాభం లేదు కదా. అవును సార్, నాకు క్యారెక్టర్ లేదు. నీకు ఆస్కార్ ఇవ్వడం, ఆస్కార్ అవార్డు ఇచ్చాడా లేకపోతే భారత రత్న ఇచ్చాడా? నీకు కూడా రికవరీలే అవార్డు భారత రత్న ఇచ్చాడా? నీకు కూడా సంపాదిస్తున్నా, వాళ్ళకి నేను పెడుతున్నాను. మీలాగా భారత రత్న ఇచ్చాడా ఇల్లు లేకపోతే వదిలి ఇంట్లో వాళ్ళు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు? భారత రత్న ఇచ్చారా లేకపోతే ఇండియాకి బెంగళూరులో ఫైట్ చేశారా? లేదు సార్, మీలాగా లేదు. ఈ విధంగా చిల్లర పనులు చేసుకుంటూ బతుకుతున్నావు ఎక్కడ బెంగళూరులో కూర్చొని. చిల్లర పని చేస్తా బతుకుతున్నారు. అంతే మరి, మీరు ఇదో నోబుల్ వర్క్ అనుకుంటున్నావా? చిల్లర పని చేసుకుంటా. చెత్త పనులని చేసుకుంటా చెత్తగా సంపాదించుకుంటున్నావు. అది తీసుకొని ఇంట్లో పెడుతున్నావు. అది కూడా పెట్టచ్చు. అది తీసుకొని మీ పిల్లం పిల్లలు బతుకుతున్నారు 4 రోజులు. అట్లా బతుకుతా ఉన్నారు మీరు. మరి నాలాంటి వాళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడ సిగ్నల్ గా అడుకోవాల్సి వస్తున్నాను. మీలాంటి వాళ్ళు ఉంటారే, మీలాంటి వాళ్ళు 1,000 మంది మీలాంటి వాళ్ళే ఉన్నారు. 1,00,000 వేయగలరు. 9,999. మీరు ఉండాలి కానీ డబ్బు కట్టే వాళ్ళు ఉండాలి. కట్టేయాలి. మీరు ఏం చేస్తారు? ఇంకా యాడికి పోతారు? కట్టకుండా ఉంటే చచ్చిపోయి ఉంటారు. మీరు బతికే ఉన్నారు కదా, చావలేదు కదా. ఎవరు చెప్పాడు బతికిన? చచ్చిపోతే దాంట్లో సైలెంట్ గా అకౌంట్ క్లోజ్ చేస్తారు. మీరు చచ్చిపోలేదు, మీరు బతుకున్నారు. మీరు చచ్చిపోయారా? లేదు కదా సార్. ఆత్మ మాట్లాడుతున్నా, కస్టమర్ ఆత్మ మాట్లాడింది నాతో ఇప్పటిదాకా. క్లోజ్ చేయండి. ఓకే, మంచిదండి. అదేనా? మంచిది. మాట్లాడతారా? ఇంకా చెప్పినట్టు మాట్లాడండి సార్. ఇంకొక 1,00,000 డిఫాల్టర్ వాళ్ళందరూ కూర్చోయాలి కదా. కొంతమంది రికవరీ ఏజెంట్స్ ఫస్ట్ కస్టమర్ని అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. కస్టమర్ అరేంజ్మెంట్ గురి కాకపోతే కాల్ కడేసి వెళ్ళిపోతారు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.